గురుగారు తదుపరి రాశి మకర రాశి గురించి తెలియజేయండి. శోభకృతనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ రాశి వారికి తగిన ఆదాయ గౌరవాలు ఉంటాయి. కొన్ని ముఖ్యమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. బంధుమిత్రులు మీ పట్ల గౌరవ మర్యాదలతో వ్యవహారం చేస్తారు. ఇంటా బయట కూడా అద్భుతాలు సృష్టించడానికి ఈ రాశికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి స్త్రీ సహకారం వల్ల అనేకమైనటువంటి శుభాలు జరిగేటటువంటి అవకాశం, దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులకు కొంచెం దూరం అయ్యేటటువంటి అవకాశం కూడా కనబడుతుంది. వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహ యోగ్యకర కాలమని చెప్పవచ్చు. మకర రాశిలో ఉండేటటువంటి ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ కోరుకునే వాళ్లకు అవకాశం ఉంది. శత్రువులు మిత్రులుగా మారతారు. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మకర రాశికి అనుకూలమైనటువంటి వాతావరణం. ఈ సంవత్సరంలో అదృష్ట సంఖ్య 8గా మకర రాశికి సూచించవచ్చు. వెంకటేశ్వర ఆరాధన వలన విశేషమైనటువంటి యోగభోగములు మకర రాశి వారు పొందవచ్చు.